వద్దురా తమ్మిపోవద్దురా నువ్వు గంజాయి జోలికి, ముద్దులా నీ బంగారు భవితను వదిలేసి గాలికి, గారంగా నిన్ను కనిపెంచినోళ్లను నెట్టి దుఃఖాన్ని. ఈ రెండు యాప్లను కూడా నిషేధిస్తూ నిన్న పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి, ఆ బిల్లు ప్రవేశపెట్టినందుకు అందరూ కూడా పార్లమెంట్ సభ్యులందరూ కూడా మద్దతు తెలిపి ఆ బిల్లును మరి ఈ చట్టాన్ని తెచ్చినందుకు ముఖ్యంగా ప్రతి పార్లమెంట్ సభ్యునికి పేరు పేరున మా బీఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే దేశంలో ఈ ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్ల నుంచి వల్ల చాలా మంది యువత బెట్టింగ్లు పెట్టి గేమ్లు ఆడుకుంటా చాలా లక్షల కోట్లు పట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నిన్న మునుగోడు ప్రాంతం చేసిన వెంకటేష్ అని ఒక 3 నెలల కిందనే పెళ్లి అయింది, ఊరేసుకుని చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ 3 నెలల్లో ఆయనకు ఆన్లైన్ బెట్టింగ్ నుంచి ఒక 15 లక్షల రూపాయలు పోగొట్టుకుంటూ ఆ బంగారం పోయింది, భార్యాభర్తలు ఇద్దరు కలిసి గొడవపడి అతను ఊరేసుకోవడం జరిగింది. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా, ఇట్లా దేశంలో, రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో చాలా మంది ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆడి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వల్ల యాప్ నిర్వహిస్తున్న నిర్వాహకులు లాభపడుతున్నారు తప్ప ఈ యువత మొత్తం సర్వనాశనం అవుతుంది. కాబట్టి మరి దీన్ని నిజంగా కేంద్ర ప్రభుత్వం కొంచెం ఆలస్యమైనా కూడా తప్పకుండా ఒక చట్టం తీసుకొచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు భారతీయుడు కూడా దీన్ని ఆశించాలి. మరి ఇట్లాంటి సమాజంలో చెడు ఎక్కడ జరిగినా కూడా మరి పార్లమెంట్ సభ్యులు కావచ్చు, అసెంబ్లీ మెంబర్లు కావచ్చు, అందరూ కూడా రాష్ట్ర అసెంబ్లీలో కావచ్చు, కేంద్ర పార్లమెంట్ లో కూడా ఇట్లాంటి చట్టాలు తీసుకొచ్చి చట్టాలు తేవడమే కాదు, ఆ చట్టాలను పూర్తిగా అమలు చేసే బాధ్యత కూడా తగు దర్యాప్తు సంస్థలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ అందరూ దీన్ని అమలైతే చూడాలి. మరి ఒక ఆదర్శ పౌరులుగా మనకు కూడా దీని మీద బాధ్యత ఉన్నది. చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఆ చట్టాలను ఏం రూపొందించారు, ఎట్లా సమాచారం వెళ్ళి ప్రభుత్వానికి మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలని చెప్పి యువతకు మనం కూడా తగు నిర్దేశం ఇస్తూ ఎక్కడైనా సమాచారం ఇవ్వాలని చెప్పి అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి, నిజంగా పట్టుకుంటున్నారు, కేసులు చేస్తున్నారు. కానీ ఎక్కడ డ్రగ్స్ సంబంధించిన గంజాయి కావచ్చు, కొకైన్ కావచ్చు, ఈ మధ్యన ఆ క్లోరోఫామ్ అనే గంజాయి కొత్తగా వచ్చింది. అదేంటంటే ఇప్పుడు గంజాయి పొలాలలో ఉంటుంది, అది కాకుండా ఇది ఒక ల్యాబ్లలో, రూమ్లలో పెంచుతున్నారు, ఒక తగు ఉష్ణతలు మెయింటైన్ చేస్తూ పెంచుతున్నారు. దీనికి మత్తు ఎక్కువ, అంటే 30% మత్తు ఎక్కువ వస్తుంది, దీని రేటు కూడా ఎక్కువ, కొకైన్ లాగా ఉంటుంది ఇంచుమించుగా ఇది. కాబట్టి మరి దీన్ని కూడా పూర్తిగా నియంత్రించాలి. ఎక్కడైనా పట్టుబడితే ఉత్పత్తి వాళ్ళు చేసిరు, మూలం తెలుసుకోవాలి, ఎక్కడ ఉత్పత్తి జరిగింది, ఎక్కడ నుంచి సరఫరా అయింది, ఎవరు వాడుతున్నారు. ఈ క్రమం మొత్తంలో అందరి మీద కేసులు పెడితే తప్పకుండా ఇది నివారించగలుగుతామని చెప్పి ఇది సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి చెడు అలవాట్లు అందరూ కూడా యువకులు దూరంగా ఉండాలి, విద్యార్థులు దూరంగా ఉండాలి. బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు చేసిన ప్రోగ్రామ్స్ 20 రోజుల కింద ఒక కార్యక్రమం తీసుకున్నాము. అంటే ఈ డ్రగ్స్ అంతం కావాలి, ఈ ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్ల మీద మరియు సైబర్ క్రైమ్ మీద అవగాహన కోసం అని చెప్పి అన్ని గవర్నమెంట్ స్కూళ్లలో ఒక వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. దీని సందర్భంగా అందరి విద్యార్థులకు పూర్తి అవగాహన వచ్చింది. అదే సందర్భంగా ఆన్లైన్ గేమ్లు కాదు, ఆన్ గ్రౌండ్ గేమ్ కావాలని ఒక నినాదంతో, ఒక పిలుపుతోని గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థులు అందరూ కూడా మంచి టోర్నమెంట్ నిర్వహించడం, దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సమాజం మంచి ఉండాలంటే ఇట్లాంటి చట్టాలు రావాలి, ఆ చట్టాలను అమలు చేసే బాధ్యత కూడా పూర్తిగా ప్రభుత్వం తీసుకొని ఖచ్చితంగా మంచిగా అమలు చేస్తారని చెప్పి ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు ఇబ్రాహీంపట్నం ఓం చౌరస్తాలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. దీనికి ఇంతకుముందే స్థానిక ఏసీపీ గారు, మరి సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వినాయక చవితి పండుగ వచ్చింది, మరి ఏ వినాయకుని పూజించాలి, ఎట్లా పూజించాలనేది ఒక డిస్కషన్ వచ్చినప్పుడు మట్టి వినాయకుని పూజించాలన్నా, మరి మార్కెట్లో దొరికే రంగురంగులు వేసి రసాయనాల మిశ్రమాలున్న ఆ పెద్ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ, థర్మకోల్తో పెద్ద పెద్ద వినాయక విగ్రహాలు ఉంటాయి, మరి వాటిని పూజించాలన్నప్పుడు మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ, థర్మకోల్ కానీ, ఆ రసాయనాలు రంగులు పోసిన వినాయకులను నవరాత్రులు మనం పూజించుకొని తర్వాత నిమజ్జనం చేసి, ఎక్కడ నిమజ్జనం చేస్తున్నాము, చెరువులలో, నదులలో నిమజ్జనం చేస్తున్నాము. మరి ఆ రసాయనాలు చెరువులలో కలిసిందో అయితే లేవా, ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కరగదు కదా, మరి ఆ థర్మకోల్ కూడా కరగదు కదా. ఇట్లా మనము 9 రోజులు ఒక వినాయకుని పూజించుకొని మనం నదులను కూడా, చెరువులను కూడా కలుషితం చేస్తున్నాం. కాబట్టి ఆ నదులలో, చెరువులలో ఉన్న జీవరాశులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మనం కూడా అక్కడక్కడ తాగుతున్నాము, వాడుకుంటున్నాం. కాబట్టి మనకు ఉన్న పర్యావరణం దెబ్బతీసిన వాళ్ళం అవుతున్నాము. కాబట్టి మనము మట్టి వినాయకుడు సహజ ఒండ్రుమట్టితో చేస్తారు. కాబట్టి ఒండ్రుమట్టితో చేసిన వినాయకుడు మనం నిమజ్జనం చేస్తే ఈజీగా కరిగిపోతుంది. కాబట్టి నీళ్ళని కాపాడిన వాళ్ళం అవుతాము, పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. అందుకనే మట్టి గణపతి మహాగణపతి, మట్టి గణపతి
మనసా స్మరామి అంటే మట్టి గణపతిని మనసుతోని మనము నిష్ఠతో పూజిస్తే పంచభూతాలైన గాలి, నీరు, అగ్ని, ఆకాశము, వాయువు అందరిని కూడా మనము ఆరాధించినట్లయితే మట్టి వినాయకుల్ని పూజిస్తాము. పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మన ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో అందరికి కూడా ఒక దాదాపు 100 మట్టి వినాయక విగ్రహాలను మా బీఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి పంపిణీ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా పెద్ద వినాయకులు కూడా, చిన్న వినాయకులు కూడా అందరూ కూడా మట్టి వినాయకుల్ని పూజిస్తే బాగుంటుందని చెప్పి చాలామంది లక్షలు ఖర్చు పెట్టి కూడా ఈ పర్యావరణం దెబ్బతీయడానికి ఇబ్బంది అవుతుంది, మూలమవుతుంది. కాబట్టి దాన్ని బాగా అందరూ ఆలోచించి, వినాయక భక్తులందరూ కూడా మరి ఆలోచించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులు పూజించి మట్టి వినాయకులని చెరువులను, కుండల్లో నిమజ్జనం చేసి పర్యావరణాన్ని కాపాడాలి, మనకున్న ఆ జల సంపదను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ ఒకసారి అందరికీ కూడా పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు.